Hello friends, today we are going to make complete walk-around video of Tata Safari 2021. ఈ కార్ ఫ్రంట్ లుక్ చూడడానికి ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రంట్లో గ్రిల్ చాలా స్టైలిష్గా ఉంది. యాజ్ యూజువల్గా టాటా లోగో ఫ్రంట్లో మనకు కనిపిస్తుంది. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మనకి ఈ కార్లో ఉంటాయి. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొజెక్టరే ఉన్నాయి. డయాల్స్ కూడా మనం చూడడానికి కనిపిస్తాయి. ఈ వెహికల్ 2 లీటర్ టర్బో చార్జర్ డీజిల్ ఇంజన్తో రన్ అవుతుంది. క్రోమ్ ఫినిషర్ సైడ్ డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు. ఫ్రంట్ క్యాబిన్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. పుష్ స్టార్ట్ బటన్ మనకి బయట నుంచి కనిపిస్తుంది. వీల్ బేస్ వచ్చేసి 2741 వరకు 41 mm వరకు అవైలబుల్ ఉంటుంది. 18 ఇంచ్ డైమండ్ కట్ అలో వీల్స్. ఫ్రంట్ అండ్ రియర్ 2 సైడ్ కూడా మనకి డిస్క్ బ్రేక్స్ ఈ వెహికల్లో చూడడానికి కనిపిస్తాయి. డ్రమ్ బ్రేక్స్ అనేవి లేవు దీనికి. ఈ వెహికల్ రియర్ వ్యూ చూడడానికి ఇలా ఉంటుంది. పియానో ఫినిష్ పైన టాటా లోగో ఇలా ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ సెగ్మెంట్లో ఉన్న కార్లన్నిట్లో బూట్ ఆటోమేటిక్గా ఓపెనింగ్ ఉంటుంది, బట్ దీనికి మాన్యువల్గానే ఇచ్చారు. ఆటోమేటిక్ బూట్ ఓపెనింగ్ అనేది లేదు. థర్డ్ రోని ఫోల్డ్ చేయడం వల్ల 445 లీటర్స్ బూట్ స్పేస్ మనకు దొరుకుతుంది. సెకండ్ రో అండ్ థర్డ్ రోని రెండింటిని ఫోల్డ్ చేస్తే మనకు 910 లీటర్స్ బూట్ స్పేస్ వరకు దొరుకుతుంది. థర్డ్ రో సీట్స్ని ఈ విధంగా మనం చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ లివర్ని ఇలా లాగి పట్టుకోవడం వల్ల ఈ బ్యాక్ సైడ్ సీట్కి బ్యాక్ సైడ్ ఒక రివర్ ఇస్తున్నారు. దీన్ని ఇలా పుష్ చేసి పట్టుకోవడం వల్ల దీన్ని కంప్లీట్గా ఫోల్డ్ చేయొచ్చు. లాట్ ఆఫ్ బూట్ స్పేస్ మనకి ఇదిగా దొరుకుతుంది. సెకండ్ రో అండ్ థర్డ్ రోని 2 రోస్ని ఫోల్డ్ చేస్తే ఇంకా బూట్ ఫేస్ బాగా దొరుకుతుంది. ఇక్కడ కప్ హోల్డర్ ఇస్తున్నారు, ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి. థర్డ్ రో కోసం ఏసీ వెంట్స్ ఉన్నాయి. థర్డ్ రో క్యాబిన్ లైట్స్. 2 సైడ్స్ కూడా మనకి ఏసీ వెంట్స్ దీంట్లో కనిపిస్తున్నాయి. ఛార్జింగ్ సాకెట్స్ అండ్ యూఎస్బీ పోర్ట్స్ కూడా థర్డ్ రోకి మనకి ఇస్తున్నారు. బాటిల్ హోల్డర్స్ కూడా ఉన్నాయి థర్డ్ రోలో. ట్రయాంగిల్ సేఫ్టీ దీని కింద మనకు దొరుకుతుంది. ఈ మ్యాట్ క్వాలిటీ కొంచెం తక్కువగా ఉంది, బట్ కొన్ని కార్స్ కంపేర్ చేసుకుంటే ఈ మ్యాట్ బెస్ట్ అని చెప్పచ్చు. యొక్క సీట్స్ని నార్మల్గా పెట్టేద్దాం, బూట్ క్లోజ్ చేద్దాం. రియర్ క్యాబిన్ని ఒకసారి చూద్దాం. రియర్ క్యాబిన్ లుక్ ఈ విధంగా ఉంటుంది. డోర్ కంట్రోల్స్ ఇలా ఉంటాయి. JBL స్పీకర్, లైట్, గ్రౌండ్ లైట్, అది బాటిల్ హోల్డర్స్, హ్యాండిల్స్. డోర్ ఫినిషింగ్ అండ్ డోర్ ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. రియర్ సీట్స్ లెదరేట్ సీట్స్ మనకు చూడడానికి కనిపిస్తాయి. ఈ క్యాబిన్ చాలా స్పేషియస్గా ఉంది. సెకండ్ రోస్ క్యాబిన్. దీంట్లో కూర్చున్నప్పుడు ఒక లగ్జరీ ఫీల్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. మనకి లెగ్ రూమ్ అండ్ హెడ్ రూమ్ ఎట్లా ఉందో చూద్దాం. See the headroom and leg space. క్యాబిన్లో లెగ్ స్పేస్ టూ మచ్గా ఉంది. ఇంత కంఫర్టబుల్గా నాకు హ్యారియర్లో కూడా అనిపించలేదు. మార్కెట్లో ఈ వెహికల్ మనకి 9 వేరియంట్స్ అవైలబుల్ ఉంది. XC, XM, XMA, XT, XZ, XZA, XT ప్లస్, XZ ప్లస్, XZ A ప్లస్. మనకి స్పేర్ వీల్ చూడడానికి డౌన్ సైడ్లో ఉంటుంది. స్పేర్ వీల్ కింద ఉంటుంది. ఫేర్ వీల్ లో ఉండే అలవీల్ సైజ్ వచ్చేసి 16 ఇంచ్ వరకు ఉంటుంది. అలవీల్స్ వచ్చేసి
మనకి ఎక్సీ ఎక్స్ఎంఏలో మాత్రం 16 ఇంచ్ అలవెన్స్ దొరుకుతాయి. 18 ఇంచ్ అలవెన్స్ వచ్చేసి ఎక్స్టీ ప్లస్ ఎక్స్జెడ్ఏ ఎక్స్జెడ్ ప్లస్ ఎక్స్జెడ్ఏ ప్లస్లో 18 ఇంచ్ అలవెన్స్ దొరుకుతాయి. ఇకపోతే ఎక్స్జెడ్ ప్లస్ ఎక్స్జెడ్ఏ ప్లస్ ఈ రెండు 6 సీటర్ వెహికల్స్. రిమైనింగ్ ఆల్ వేరియంట్స్లో ఇది 7 సీటర్లో మనకి అవైలబుల్ ఉంటుంది ఈ వెహికల్. ఈ వెహికల్లో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 50 లీటర్స్ ఉంటుంది. డిఈఎఫ్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 15 లీటర్స్ ఉంటుంది. ఇలా మనం సీట్ని ఫోల్డ్ చేయొచ్చు. సెకండ్ రో సీట్ని ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనకి థర్డ్ రోలోకి వెళ్ళడానికి లాట్ ఆఫ్ స్పేస్ దొరుకుతుంది. చాలా కంఫర్టబుల్గా చూడండి, చాలా కంఫర్టబుల్గా థర్డ్ రోలోకి వెళ్ళొచ్చు. థర్డ్ రోలో కూడా మనకి సఫిషియంట్ హెడ్ స్పేస్, సఫిషియంట్ లెగ్ స్పేస్ ఉంటుంది. లెగ్ రూమ్ చాలా సఫిషియంట్గా ఉంది. ఇద్దరు అడల్ట్స్ చాలా ఫ్రీగా కూర్చోవచ్చు. 8.8 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఈ కార్లో మనకు దొరుకుతుంది. వాల్యూమ్ కంట్రోల్స్ దీంట్లో ఉంటాయి. టచ్ చాలా స్పీడ్గా దీంట్లో మనకు కనిపిస్తుంది, స్పీడ్గా పనిచేస్తుంది. బ్రైట్నెస్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు, ambient లైట్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, మ్యూట్ అండ్ మ్యూట్ ఫంక్షన్స్, యూఎస్బి, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఎఫ్ఎం రేడియో, ఇవన్నీ ఫంక్షన్స్ అన్ని దీంట్లో మనకి దొరుకుతాయి. దీంట్లో JBL మ్యూజిక్ సిస్టమ్ మనకి దొరుకుతుంది. ఓవరాల్గా కార్లో 9 స్పీకర్స్ ఉంటాయి. వాయిస్ కమాండింగ్ కూడా దీంట్లో దొరుకుతుంది మనకి. వాయిస్ కమాండింగ్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందని చెప్పాలి. 8 స్పీడ్ మాన్యువల్ అండ్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ మనకి ఈ వెహికల్లో చూడడానికి కనిపిస్తాయి. ఓవరాల్గా డిఆర్ఎల్స్ కూడా నథింగ్ బట్ హెడ్లైట్స్ లానే కనిపిస్తున్నాయి, అంత బ్రైట్నెస్ ఇక్కడ ఇస్తుంది. హెడ్లైట్స్ కూడా చాలా ఎఫెక్టివ్గానే పనిచేస్తున్నట్టుగా అనవచ్చు. బట్ డిఆర్ఎల్స్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. బ్యూటిఫుల్గానే కాదు, ఆల్మోస్ట్ అది కూడా పెద్ద హెడ్లైట్స్ లానే కనిపిస్తుంది, అంత ఎక్కువ బ్రైట్నెస్ డిఆర్ఎల్స్ నుంచి వస్తుంది. ఈ సిగ్నల్ లైట్స్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంకా దీని ఇంజన్ పవర్ గురించి మనం చెప్పుకుంటే 170 PS వరకు పవర్ జనరేట్ చేస్తుంది ఈ ఇంజన్. అట్ ద సేమ్ టైమ్ 350 Nm వరకు మనకి టార్క్ జనరేట్ చేస్తుంది. 350 Nm వరకు మనకి టార్క్ జనరేట్ చేస్తుంది. రేర్లో మనకి ఈ టైర్ ల్యాంప్స్ దగ్గర ఉండే సిగ్నల్ లైట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. 4 సైడ్ నుంచి సిగ్నల్ లైట్స్ నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి, అందుకే మీకు సపరేట్గా మళ్ళీ అవి ఆన్ చేసి మరీ మీకు చూపిస్తున్నాను. ఇంకా అడ్వాన్స్డ్ EPS టెరెన్ కంట్రోల్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 3 మోడ్స్లో ఇది ఉంటుంది. మీకు EPS గురించి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటో హోల్డ్ పార్కింగ్, అంటే పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్ పార్కింగ్ మీరు చేసుకోవచ్చు. అది ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ జనరల్గా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మనం రివర్స్ చేసినప్పుడు మనకి పార్కింగ్ అసిస్ట్ కనిపిస్తుంది, పార్కింగ్ గైడెన్స్ ఉంటుంది. మనం స్టీరింగ్ వీల్ని ఎట్లయితే మూవ్ చేస్తామో ఆ విధంగా మనకి పార్కింగ్ గైడెన్స్ అనేది దొరుకుతుంది. మనం రియర్ మిర్రర్ నుంచి వెనక్కి చూడాల్సిన అవసరం లేదు, ఈ విధంగానే మనం పార్క్ చేసుకోవచ్చు. స్టీరింగ్ మౌంటెడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంట్రోల్స్ మనకి దీంట్లో ఉంటాయి. స్టీరింగ్లో ఉన్న లెఫ్ట్ సైడ్ కంట్రోల్స్తో మనం దీనికి ఆపరేట్ చేయొచ్చు. ఇది సెమీ డిజిటల్ స్క్రీన్ ఉంటుంది. స్టీరింగ్కి మనం లెఫ్ట్ సైడ్లో ఉన్న కంట్రోల్స్తో మనం ఆ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని కంప్లీట్గా కంట్రోల్ చేసుకోవచ్చు. వాల్యూమ్ కంట్రోల్స్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్, మొబైల్ కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్ అన్నీ మనకి స్టీరింగ్ మీద దొరుకుతూ ఉంటాయి.
రైట్ సైడ్ కంట్రోల్తో మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని కంప్లీట్గా కంట్రోల్ చేసుకోవచ్చు. స్టీరింగ్ వీల్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. లెదర్ స్టిచ్చింగ్స్తో మనకు చూడడానికి కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా హెవీగా కూడా ఉంది. స్టీరింగ్ వీల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్గా 2 waysగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ అది ఎలక్ట్రానికల్లీ కాదు, మాన్యువల్లీ కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది మనం. ఈ కార్లో మనకి పానోరామిక్ సన్ రూఫ్ ఉంటుంది. మీకు సన్ రూఫ్ చూపిస్తాను కంప్లీట్గా. టోటల్ మొత్తం అంతా ఎలక్ట్రానికల్ కంట్రోలే. మ్యాట్ కూడా మనం ఎలక్ట్రికల్గానే ఓపెన్ చేయొచ్చు. చాలా వైడ్ రేంజ్లో మనకి సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ మ్యాట్ని కూడా క్లోజ్ చేస్తాను. చాలా బాగుంది ఇది. ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ని మనం రియర్ నుంచి కూడా పట్టుకొని కంట్రోల్ చేయొచ్చు. ఈ విధంగా రియర్లో ఒక లివర్ ఒకటి ఇస్తారు. రియర్ ప్యాసింజర్ ఆ లివర్తో మనం ఫ్రంట్ సీట్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సీట్ రిక్లైనింగ్ పొజిషన్ ఒకసారి చూడండి, ఇంత రిక్లైనింగ్ ఉంటుంది. ఇంకా రియర్ సీట్ని కొంచెం బ్యాక్కి మనం పుష్ చేస్తే కంప్లీట్గా ఒక బెడ్ లాగా ఇది తయారైపోతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇది టాటా సఫారీ కీ ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ మన కంట్రోల్స్ అన్నీ ఉంటాయి. లాక్ అండ్ లాక్ ఫంక్షన్స్, హెడ్ లైట్ అండ్ బూట్ ఓపెనింగ్ ఫంక్షన్స్. మనం రిమోట్గా యాక్సెస్ చేసుకోవచ్చు ఇవన్నీ. 3 కప్ హోల్డర్స్ మనకి చూడడానికి ఇక్కడ కనిపిస్తాయి. ఈ హ్యాండ్ రెస్ట్కి కింద మనకి స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. 12V ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. ఇక్కడ యూఎస్బీ పోర్ట్ కూడా మనకు చూడడానికి కనిపిస్తుంది. చాలా పెద్ద స్టోరేజ్ ఇది. ఎక్కడ చూసినా మొత్తం అంతా లెదర్ స్టిచ్చింగ్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఫ్రంట్ క్యాబిన్ లైట్, సన్ రూఫ్ కంట్రోల్స్, చివరికి క్యాబిన్ లైట్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి, చాలా ఎక్కువ బ్రైట్నెస్ ఇస్తున్నాయి. టికెట్ హోల్డర్, ఇక్కడ మనకి మిర్రర్ లేదు, డ్రైవర్కి మిర్రర్ లేదు, బట్ కో ప్యాసింజర్కి మాత్రం ఫ్రంట్ ప్యాసింజర్కి మాత్రం మిర్రర్ ఉంటుంది. లైట్స్ కూడా మనకు ఉన్నాయి. ఎయిర్ బ్యాగ్స్ మనకి చూడడానికి దీంట్లో కనిపిస్తాయి. ఓఆర్విఎం కంట్రోల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఓఆర్విఎం కంట్రోల్స్. ఫ్రంట్ ప్యాసింజర్కి హ్యాండిల్, ఫ్రంట్లో ఎయిర్ బ్యాగ్, సైడ్లో కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. సాఫ్ట్ టచ్ ప్లాస్టిక్ మనకి ఎక్కడ చూసినా కనిపిస్తుంది, బట్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. ఓవరాల్గా మనకు డాష్ బోర్డ్ మొత్తం పియానో ఫినిష్తో కనిపిస్తుంది. ఇక్కడ చాలా పెద్ద కూల్ గ్లో బాక్స్ మనకి చూడడానికి ఉంటుంది. ఈ ఓవరాల్గా ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. మనం టచ్ స్క్రీన్తో కాకపోతే అక్కడ నుంచి అలా ఆపరేట్ చేసుకుని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓవరాల్గా మన కారు ఈ 4 కలర్స్లో అవైలబుల్ ఉంటుంది. వైట్, రాయల్ బ్లూ, టాపికల్ మిస్ట్
అండ్ గ్రే, ఈ 4 కలర్స్లో మనకి అవైలబుల్ ఉంటుంది. ఒమేగార్క్ టెక్నాలజీ నుంచి ఈ వెహికల్ బిల్డ్ చేశారు. ఒమేగార్క్ అంటే ఆప్టిమల్ మాడ్యులర్ ఎఫిషియెంట్ గ్లోబల్ అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్. దీన్ని ఒమేగార్క్ ఆర్కిటెక్చర్ టెక్నాలజీ అంటారు. ఇది యాక్చువల్లీ ల్యాండ్ రోవర్ D8 ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన టెక్నాలజీ. ఇది వెహికల్ సేఫ్టీలో బాగా కేర్ తీసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే ఈ వెహికల్లో సేఫ్టీ అంటే ఒక ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే కాకుండా బిల్డ్ క్వాలిటీ బాగా సూపర్గా ఉంది. దాంతోపాటు బ్రేకింగ్ సిస్టమ్ అండ్ స్టెబిలిటీ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎఫిషియెంట్గా ఉన్నాయి. ఈ వెహికల్ మనకి అడ్వాన్స్డ్ ESP మనకి చూడడానికి దొరుకుతుంది. ESPతో వీటి 14 టైప్ ఆఫ్ ఫంక్షన్స్ యాడ్ చేశారు కొత్తగా. అవేంటో మీకు అన్నీ క్లియర్గా నేను చెప్తాను ఫ్రెండ్స్. అవి యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ABS, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రికల్ ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఎలక్ట్రికల్ బ్రేకింగ్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఆఫ్-రోడ్ ABS, రోల్ మిటిగేషన్, బ్రేక్ డిస్క్ వైపింగ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ప్రీఫిల్, హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్, హైడ్రాలిక్ ఫేడింగ్ కాంపెన్సేషన్, డైనమిక్ వీల్ టార్క్ బై బ్రేక్. ఈ విధంగా 14 ఫంక్షన్స్ ESPలో మనకి యాడ్ చేశారు. దీనివల్ల వెహికల్లో స్టెబిలిటీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇంత పర్ఫెక్షన్ ఉందంటే ఇది యాక్సిడెంటల్ సేఫ్టీ అనే అనాలి. ఎయిర్ బ్యాగ్స్ అండ్ పర్ఫెక్ట్ బ్రేకింగ్ సిస్టమ్ అండ్ పర్ఫెక్ట్ స్టెబిలిటీ సిస్టమ్తో విత్ పర్ఫెక్ట్ బిల్డ్ క్వాలిటీతో ఈ వెహికల్ ఫుల్ ప్యాకేజ్లా మనకు దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ లేటెస్ట్ కార్ రివ్యూస్, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.